కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38 గా చేర్చింది సిట్. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడును A34 గా చేర్చారు సిట్ అధికారులు. ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం నుంచి కొలంబో వెళ్తూ ఉండగా చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. కాసేపట్లో ఏపీ సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకోనున్నారు. కాసేపట్లో సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత విజయవాడ తరలించే అవకాశం ఉంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే లుకౌట్ జారీ అయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ లో వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, విజయచంద్రిక ఏపీ మద్యం కుంభకోణంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38 గా FIR లో చేర్చారు. దీనికి సంబంధించి ఒక మెమోను కూడా విజయవాడ కోర్టులో ఫైల్ చేశారు. ఆయనతో పాటు పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంకటేష్ నాయుడిని కూడా ఈ కేసులో A34 గా చేర్చారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి మద్యం డిస్టిలరీల నుంచి తీసుకున్న ముడుపుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పెద్ద ఎత్తున అందించారు అని చెప్పి సిట్ పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే ఎవరి ఆదేశాల మేరకు ఈ ముడుపుల్ని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందించారు అనే విషయంపై ముందు దర్యాప్తు చేయాల్సి ఉంది. అందువల్లనే ఈ కేసులో A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చేర్చడంతో పాటు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు ఇరువురు కూడా కొలంబో వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు LOC ఉండటంతో అడ్డుకొని ఏపీ డీజీపీకి సమాచారం అందించారు. డీజీపీ సూచన మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు ఇరువురిని కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఈ సమాచారాన్ని అందించడంతో ఏపీ నుంచి సిట్ అధికారుల బృందం బయలుదేరి వెళ్ళింది. అదేవిధంగా తిరుపతి నుంచి మరో బృందం కూడా వెళ్ళింది. వీరు మరికొద్దిసేపట్లో ఈ రోజు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అక్కడికి విమానాశ్రయంలో ఉన్న ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ వీళ్ళు ఇరువురిని కూడా అదుపులోకి తీసుకొని రేపు మధ్యాహ్నానికి విజయవాడకు తరలించే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారి వీళ్ళు ఇరువురిని కూడా అదుపులోకి తీసుకోవడంతో వీళ్ళు ఇరువురిని కూడా FIR లో A38 అండ్ A34 గా చేర్చినట్టు పోలీసులు కోర్టుకి మెమో రూపంలో ఫైల్ చేసి సమాచారం అందించారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ రామారావు.